సో ఎవరికైనా సరే ఒక లో టైం ఉంటుంది, హై టైం ఉంటుంది. సో ఇన్ని సాంగ్స్ పాడారు, లేదా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు గానీ, మీ లో టైంలో అంటే ఎలా ఓవర్‌కమ్ చేసేవారు? నేనేంటంటే నాకు ఫస్ట్‌లోనే ఒకసారి ఆడియో రిలీజ్ ఫంక్షన్ పిలిచి, కనీసం మమ్మల్ని స్టేజ్ కూడా పిలవలే. ఏది ఈ పాట పాడింది ఇట్లా వాళ్ళకి సీడీ ఇద్దామని గాని అట్లా మమ్మల్ని అంత దూరం నుంచి వస్తే నన్నొక్కడినే కాదు ఇంకా ఇక్కడ లోకల్ సింగర్స్‌ని ఇద్దరు ముగ్గురినేవారు. అయితే అప్పుడే అనుకున్నా అసలు నేనెవరు ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఈ ఆడియో ఫంక్షన్ ఆగదు, అది జరిగిపోతుంది. సో ఆడియో ఫంక్షన్ ఆగేంత లెవెల్ మనకుంటే అప్పుడు అది వేరే విషయం. కానప్పుడు ఇష్టం ఉంటే పో, లేకపోతే లేదు. అంతేగాని అది పిలుస్తారు పిలవరు అంతే, అదేమన్నా జరుగుతుంది. కాబట్టి అది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు లైఫ్లో అని అట్లా నన్ను నేను అట్లా మౌల్డ్ చేసుకుంటూ ఇట్లా ఎక్కడైతే ఫెయిల్యూర్స్ నా పాట తీసేసినప్పుడు నేను పాడిన ఉన్నాయండి. సో అట్లా తీసేసినప్పుడు ఏది బాగుండి కూడా ఒక ఇది అంతెందుకు ఇప్పుడు ఏది మస్కా మెరి జాన్ తుమారా మస్కా ఇది ఉంటుంది ఒక సాంగ్, అదే దిల్ దే నజారా మస్కా అనే టైటిల్ సాంగ్ నేను సునిధి చౌహాన్ గారు పాడినరు. అయితే ఆ పాటకు చక్రి గారు చెప్పారు అనమాట, ఏంటంటే కునాల్ గంజావాలా అండ్ సునీత్తో పాడిస్తా అని చెప్పిన ఆయన. సో సునీత్తో పాడిన తర్వాత నన్ను ఇక్కడే ట్రై చేశాను, బట్ ఆయన దొరకలేదు సంథింగ్. చేసిన తర్వాత వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు విని అబ్బా సూపర్ అసలు ఇద్దరు ఒకరికన్నా ఒకరు పోటీగా పాడిన అని చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారు, కునాల్ గంజావాలే పాడిన అనుకున్నారు. సో అయితే తర్వాత విన్న తర్వాత అయిపోయిన తర్వాత అయితే ఇది కునాల్ దొరకలేదు మనకి, సునిధి పాడింది కానీ ఇక్కడ మేల్ సింగర్ మాత్రం రవివర్మ అనే ఆ అబ్బాయితో పాడించిన. అంటే అవునా అదెందుకు మరి మనం అదే బాంబే సింగర్ అనుకున్నాం కదా వద్దు అని చెప్పినాను. అదేంటి సార్ ఇప్పుడే సూపర్గా ఎవరికని మీరు ఎవరు అంటే ఒకరిని మించి ఎవరు పాడిండ్రని మళ్ళీ పేరు చెప్పగానే ఇప్పుడు వద్దంటున్నారు అని అన్నారట. సో అంటే నా పాటే ఉంచారు కానీ అట్లా ఎన్నో ఇట్లా చెప్పలేక వాళ్ళకి లేకపోతే ఇట్లా ఇది లేక అట్లా ఇప్పటికి రీసెంట్గా కూడా ఒకటి ఏంటంటే ఒక సాంగ్ పాడాను ఒకరికి తెలిసిన ప్రొడ్యూసర్ పాడితే అది ఇంకో కొత్త ఇప్పుడు వచ్చిన ఏంటంటే వాళ్ళకి ఫేమ్ కావాలి అంతే. పాట వాళ్ళకన్నా మనం బాగా పాడామా ఇవన్నీ ఎక్కువ చూడరండి. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఫేమ్ ఉంటే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు సపోజ్ నేను కూడా మీరు అన్నట్టు ఇందాక రాత్రి పార్టీలో పోయి ఒక గంజా సిగరెట్ కొట్టింటే రాత్రికి ఫేమ్ అయిపోయి నన్ను కొత్త పాటలు ఎన్ని పాడిస్తారో చూడండి. అసలు ఎట్లా అంటే ఇక పిలవండి అని అంటారు. అదే మొన్న గంజా తాగాడు కదా రవివర్మ పిలవండి. సో అట్లా ఇప్పుడు గాంజా రవివర్మ అయితే నేను కునాల్ గంజావాలా పోయి రవివర్మ గంజాయి వాలా అవుతుంది. అవి కొత్త ఇక అంటే అదొక పెద్ద ఏంటంటే ఇంకా చాలా అట్లా మీరు గమనిస్తే కూడా చూడండి, ఎవరైనా ఇట్లా జరుగుతుంది కదా ఇన్సిడెంట్ వాళ్ళని ఎక్కువ మళ్ళీ పిలుస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి టాలెంట్ కన్నా మనం ఏమేమో కావాలంటే ఒక సెన్సేషన్ కావాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అట్లా జరిగినప్పుడల్లా అట్లా రకరకాల లో అవుతున్నప్పుడల్లా సో నన్ను నేనేం చేస్తానంటే నో నేను పుట్టాను లోకం మెచ్చింది ఇలానే ఉండాలి అంతే. ఎప్పుడైనా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అంతే. ఓ రోజు పడిపోతాం, ఓ రోజు లేస్తాం అంతే. కానీ మనం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అట్లా నన్ను నేను చేసుకుంటానండి. సో మీరన్న రీసెంట్గా పుష్ప గురించి చెప్పారు. దానిలో పుష్ప 1, పుష్ప 2 రెండు ఉన్నాయి. మ్యూజిక్ పరంగా కూడా మంచి హిట్ అయింది. సో మీరు చెప్పండి, దానిలో మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏ చెప్తారు? దాంట్లో ఫేవరెట్ సాంగ్ అంటే నన్నైతే కొట్టటోడు భూమి మీద పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే, అది ఆ పాట నాకు బాగా ఇష్టం. అంటే ఆ కైండ్ ఆఫ్ అంటే దాంట్లో ఏంటంటే మోటివేషన్ ఉంటుంది. సో అన్నకు కూడా చంద్రబోస్ అన్న నన్ను బాగా మంచి తమ్ముళ్ళగా చూస్తాడు. అన్న బర్త్డే కూడా ఇట్లా రాసి పెట్టాను, ఇది నిన్నైతే కొట్టేటోడు భూమి మీద పుట్టలేదు పుట్టాడా అది మళ్ళీ నువ్వే అని. అన్నకి నువ్వే అని పెట్టి మీరే అని పెట్టాను. పెడితే ఆ తర్వాత అన్నకు ఆస్కార్ వచ్చింది. ఓకే. సో వచ్చిన తర్వాత సో అంటే వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు నేను పెట్టినందుకు రాలేదు కానీ చెప్తున్నా, బట్ వీఆర్ వెరీ క్లోజ్ అని చెప్పడానికి. సో మీరు పెట్టినందుకు రాలేదు. సో అట్లా ఆ మోటివేషన్ ఉంటుంది, అది నాకు బాగా ఇష్టం. బట్ నేను మళ్ళీ మొన్న కూడా చూశాను, అది అసలు అల్లు అర్జున్ గారికి ఆ సినిమాకి ఆస్కార్ ఇవ్వాలండి. మీరు ఈ కోణంలో మళ్ళీ ఒకసారి చూడండి. అసలు మీకు ఎక్కడ అల్లు అర్జున్ గారు కనపడరు అసలు ఆ సినిమాలో, మొత్తం ఓన్లీ పుష్పనే కనిపిస్తాడు. అసలు ఆ గుక్క అది ఇట్లా పెట్టుకొని సంథింగ్ ఏదో ఇక్కడ పెట్టుకొని ఎట్లా మాట్లాడతారు అట్లా. కానీ దాని మీద చాలా నెగిటివిటీ కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకుంటున్నారు చాలా మంది. అట్లాంటి ప్రతి సినిమాలు తీసుకుంటారు ఏ సినిమాలు. ఇప్పుడు అట్లా అంటే యానిమల్ వచ్చింది, నరకుడు. మా తమ్ముడు ఆ సినిమాలో ఏమన్నాడు తెలుసా, అంటే అట్లాంటి సినిమాలు చూసేవారు. నేను సినిమా చూస్తున్నాను అన్నాడు. అవునా ఏందిరా అంటే ఏదంటే నరుకుతా అంటే ఆ సినిమాలో ఏం చేశారంటే హీరో కత్తి పట్టుకొని అసలు ఫస్ట్ ఎంట్రీ ఇట్లా చూస్తే ఇట్లా కింద నుంచి ఇట్లా వెళ్తేసరికి మొత్తం రివీల్ చేసేసరికి కత్తి పట్టుకుంటారట. ఇక అడ్డం వచ్చిన వాళ్ళు నరుకుతూనే ఉంటారట. సినిమా పేరు నరుకుతా సో అట్లా మరి అట్లా అంటుంటాడు. సో అట్లా ప్రతి సినిమాలో ఏదో ఉన్నాయి మరి అట్లా అంటే. కాకపోతే ఏంటంటే నేనేం చూస్తున్నా అంటే
ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అని ఆయనకి నేషనల్ అవార్డు ఇచ్చింది బెస్ట్ యాక్టర్ అని, బెస్ట్ మూవీ అని ఇలా బెస్ట్ మూవీ అని ఇస్తే అది ఈ దొంగ సినిమాకి ఇస్తారా అనేది అది వేరే టాపిక్ అది. సో ఇక్కడ మనల్ని చేసే కన్ఫ్యూజన్ ఇది. పూర్తి వినరు, పూర్తి ఏది అంత టైం లేదు, ఇట్లా అనక పూర్తి వినకముందు ఇప్పుడు మీరైనా పూర్తిగా వినకముందే అంటే ఇక ఏం చేస్తాం మరి, అట్లా అట్లా అయిపోయింది. సో పూర్తిగా విని కొంచెం జాగ్రత్తగా, అవును కదా అరే బెస్ట్ యాక్టర్ అంటే యాక్ట్ చేసినందుకు ఇచ్చిండు కదా నేషనల్ అవార్డు, మరి వర్తే కదా ఈయన నిజంగానే, వాము అదేంటి జీవించేసిండు అసలు ఆ పాత్రలో అని అట్లా చూడాలి. సో అట్లా